సెకండ్ హాఫ్లో వెంకటేష్ గారి ఎంట్రీ ఉంటుంది. వెంకటేష్ గారి ఎంట్రీ నుంచి మటుకు సినిమా బ్లాస్ట్ భయ. చాలా బాగుంది సినిమా. వెంకటేష్ గారు వచ్చిన తర్వాత తన స్క్రీన్ ప్రజెన్స్, తన ఆరాతో అండ్ చిరంజీవి గారి పక్కన మనము వాళ్ళిద్దరిని అలా చూస్తుంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది. నాకు తెలిసి ఫస్ట్ టైం అనుకుంటా, నాకు తెలిసినంత వరకు వెంకటేష్ గారు అండ్ చిరంజీవి గారు ఇద్దరు స్క్రీన్ మీద మనకు అలా కనపడడం. మేబీ ఇక ఇంతకుముందు వేరే సినిమాలలో ఏమన్నా అలా ఉన్నారో నాకు తెలియదు. మీకు తెలిసింటే కింద కామెంట్ చేయండి. అదొకటి. వెంకటేష్ గారు నిజంగా ఆ సీన్లకు చాలా ఎనర్జీ ఇచ్చారు భయ్య. అంటే ఎలా అంటే నిజంగా అనిల్ రావుపూడి ముందుగా చెప్పినట్టు చాలా ఇంటెలిజెంట్ అన్నా కదా, తను చలాక్ భయ్య రిజలీ. లాస్ట్ ఇయర్ సంక్రాంతికి వస్తున్నాంతో సూపర్ డూపర్ బ్లాక్ బాస్టర్ కొట్టేశాడు. సో ఈ సినిమాలో చిరంజీవి గారితో పాటు వెంకటేష్ గారిని కూడా యాడ్ చేసి మరో బ్లాక్ బాస్టర్ కొట్టేశాడు. ఎందుకు బ్లాక్ బాస్టర్ అంటున్నానంటే ఫస్ట్ హాఫ్ మటుకు కొద్దిగా ల్యాగ్ భయ, కానీ సెకండ్ హాఫ్ మటుకు నీకు ఎప్పుడైపోయింది ఎలా అయిపోయింది అనేది కూడా తెలియకోకుండా అయిపోతుంది. చిరంజీవి గారు అండ్ వెంకటేష్ గారి సీన్స్ కానీ, వాళ్ళ ఆ తర్వాత వచ్చే వాళ్ళిద్దరి సాంగ్ కానీ, లాస్ట్లో ఉండే క్లైమాక్స్ సీన్ కానీ, క్లైమాక్స్ కూడా అనిల్ రావుపూడి గారు చాలా లైట్ హార్టెడ్గానే తీశారు. ఐ డిడ్ంట్ వెంట్ మోర్ ఇన్ టు దట్. పైనే చూపించాడు, కానీ తను ఏదైతే చూపిద్దాం అనుకున్నాడో అది చెప్పేశాడు. బేసిక్గా ఏం లేదు భయ్య, అనిల్ రావుపూడి కోర్ యూఎస్పీ మటుకు సింపుల్ స్టోరీని సింపుల్గా తన హ్యూమర్ అండ్ తన డైలాగ్స్తో చూపించడం. అందులో మటుకు తను సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు.